నమస్కారం అండి. మాది నేచర్ గ్రీన్ ఫార్మ్ అండ్ నర్సరీ. ఇక్కడ అన్ని రకాల మొక్కలు మీరు చూసారు కదా. కాశ్మీర్ గులాబీ, ఇంకా వచ్చి హైబ్రిడ్ రోజెస్, నెక్స్ట్ వచ్చి మందారాలు, ఇండోర్ మొక్కలు, అవుట్డోర్ మొక్కలు, పండ్లు, పూలు, అట్లాగే మీకు కావాల్సిన అవెన్యూ ట్రీస్ అన్ని ఉంటాయి. నిమ్మకాయలు ఇంత చిన్న గ్రో బ్యాగ్ లోని చాలా బాగా వచ్చాయి కదా. ఇది తైవాన్ నిమ్మ మేడం. కాయ బాగా లావ్ అవుతుంది, త్వరగా కాపుకు వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వెరైటీ కాబట్టి చూడండి, చెట్టు నిండా అన్ని పిందలే ఉన్నాయి. ఇంకా దీనికన్నా ఇంకా ఇంత లావ్ అవుతుంది కాయ. పిడికిడి మొత్తం వచ్చేసింది చూడండి. తాయి నిమ్మ, అబ్బా తాయి నిమ్మ పులుపు ఉంటుంది బాగా. చిన్న చెట్టుకే చెట్టు నిండా పిందెలు ఉంటాయి చూడండి. చూసినట్లయితే చాలా ఉన్నాయి చూడండి. మొత్తం మంచి కాయ పిందెతోనే ఉంది కాబట్టి మనం చూసుకొని తీసుకోవచ్చు ఈ వెరైటీ. అబ్బా మోయలేక కొమ్మ కింది వంగిపోతుంది. ఇవి మామిడి ఏం వెరైటీ? ఈ మామిడి వచ్చి మీకు కలెక్టర్ కాయ మేడం. కలెక్టర్ కాయ. మామిడిలో రకాలు చాలా ఉన్నాయిలేండి. ఇది కలెక్టర్ కాయ. మునగ కూడా చూడండి బాగా పోత ఉంది. అదే గుండుగా ఉంటుంది, లోపల మన సీన్ పండు మాదిరిగానే ఉంటది. కొంచెం పులుపు తీపి ఉంటది మేడం. దాని పేరు పప్పర్ పనస అంటారు. అంటే మన పనసకాయ లాగా ఉంటుందా? పనసకాయ లాగా ఉండదు, గుండుకాయ లాగా వస్తుంది, ఇంత లాగా వస్తుంది. సేమ్ పనసకాయ లాగే. అంతే మేడం. పనసకాయ జాతినా? పనస జాతి మేడం. ఇది వెరైటీగా ఉందండి. ఇది మనకి ఇది నోని ఫ్రూట్ మేడం. నోని ఫ్రూట్స్ చూడండి, మన ఫ్రూట్స్ తోనే చూసి తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ తోనే ఉందన్నమాట మనకి. ఇక్కడ జామ్ అండి, రేర్ వెరైటీ అండి. లలిత్ సఫేదా జామా అండి, రేర్ వెరైటీ అన్నమాట. 6 months కే మేడం. ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. మనం కుండీల్లోని 20 లీటర్ బకెట్ లోనే వేసుకోవచ్చు మేడం. 20 లీటర్ బకెట్స్ లోనే ఇక్కడ ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని తీసుకొని చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఇది అది ఫాల్సా మేడం. ఫాల్సా చిన్న జానపల్లి మాదిరిగా ఉంటది, తింటారు మేడం. ఇది పండ్లు బాగుంటాయి. వెరైటీ ప్లాంట్ అన్నమాట ఇది ఫాల్సా. ఇది మలై యాపిల్ మేడం. ఈ మనకి వాతావరణానికి అయితే వస్తుంది మేడం. మలై యాపిల్ అంటారు. మనకు కూడా ఇది కొత్త వెరైటీ వచ్చింది అనమాట. జీడిపప్పు చెట్టు కూడా అది మేడం. అవును, జీడిపప్పు. ఇది చూడండి, జీడిపప్పు ప్లాంట్ మంచి పూతతో అయితే మనకుంది ఇక్కడ. ఇది బార్బడాస్ చెర్రీస్ మేడం. బార్బడాస్ చెర్రీ మేడం. ఇది మనకి సంవత్సరం లోపు పూత కాయ వస్తుంది. మనకి చెట్టు నిండా 10 కాయలు కానీ 100 కాయల దాకా కాస్తుంది. బాగా చిన్న ఏజ్ లోనే మాకు ఎమ్మటే వచ్చేస్తది కాపు. హైట్ ఎక్కువేం పోదు, పొట్టిగానే ఉంటది అనమాట. మనకి తొందరగా గ్రో అవుతుంది. కుండీలోనే 14 ఇంచుల కుండీలో వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఇది మునగ ఇది వెరైటీగా ఉంది. హైబ్రిడ్ మేడం. మనకి ఆల్రెడీ పూత ఉంది చూడండి, మనకి వచ్చేస్తది. హైబ్రిడ్ మునగా పొడవు ఉంటది కాయ, బాగా టేస్ట్ కూడా బాగుంటది మేడం. చక్కగా పూత ఉంది కాబట్టి తీసుకొని వెళ్తే మనం పంట తీసుకోవచ్చు. ఇవి మ్యాంగోస్ అంటే వెరైటీస్ ఏంటి అవి? మ్యాంగోలో మిల్క్ ఫ్రూట్ ఉంది చూడండి మేడం. ఇక్కడ మిల్క్ ఫ్రూటా? ఇది మిల్క్ ఫ్రూట్ చూడండి మేడం. అంటే ఎలా? ఫ్రూట్ కూడా ఒక వెరైటీ మేడం. ఫ్రూట్ ఇది కూడా మనకి యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ కొడితే మనకు ఫ్రూట్ అనేది వస్తుంది దీంట్లో. మిల్క్ ఫ్రూట్ అనేది కొత్త వెరైటీ. కర్నూలు నర్సరీలో కూడా మనకి మిల్క్ ఫ్రూట్ అనేది ఒక ఐటమ్ అయితే కొత్త ఐటమ్ అండి. ఇది ఈ మొక్క అయితే తీసుకోవచ్చు. మిల్క్ ఫ్రూట్ మేడం. ఇది క్రీపరు. మనకి తీగ ఎక్కువ గ్రోత్ అవుతుంది, పండ్లు వస్తాయి దానికి. ప్యాషన్ ఫ్రూట్ వాడతారు. ఇది లాంగాన్ ఫ్రూట్. లాంగాన్ ఫ్రూట్ కొత్త వెరైటీ మేడం. ఇది కూడా మా కొత్త వెరైటీ వచ్చినాయి. ఇది పీనట్ బటర్ మేడం. ఇది పీనట్ బటర్. ఇది కూడా ఫ్రూట్ బయట కొంటే చాలా రేట్ అంట మేడం, అంత కాస్ట్. ఇది మన మొక్కనే 400 ఉంటది అనమాట, వెరైటీ మొక్క. అంటే ఇది మనకి ఇయర్ మొత్తం టోటల్ ఇయర్ వస్తుందా? అంటే టైం పడుతుంది మేడం. సంవత్సరంన్నర పడుతుంది కాపురానికి. మనకి వచ్చేస్తుంది తొందరగా, మన వాతావరణానికి అయితే వస్తుంది. ఒకసారి మనకి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత 365 days వస్తుంది మేడం. సీజనల్ మేడం వచ్చేది. అవును. మామిడి పూతతో ఉంది చూడండి, చాలా బాగుంది. పెద్ద రసాలు మేడం. పెద్ద రసం సంవత్సరంలోనే మనకి చెట్టు పెరగాలి, మనకు పూత రావాలన్నప్పుడు సంవత్సరంలోనే పూత తీసేయాలా. మనకు 3 ఏళ్ల నుంచి పూత పెట్టుకుంటే మనకి కాయ పూత 2 వస్తాయి మేడం బాగా. ఇవి గ్రాఫ్టెడా? గ్రాఫ్టింగ్ మొక్కలే మేడం, అంటగట్ల మొక్కలే. అన్ని గ్రాఫ్టింగ్ మొక్కలే. అన్ని మనము టెర్రస్ గార్డెన్ లో గ్రో చేసుకోవాలంటే ఇక్కడ చూపించినవన్నీ కూడా మనము టెర్రస్ గార్డెన్ లో చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఈ మొక్క ఏంటండి వెరైటీగా ఉంది? ఇది
ఇది మామిడియా? అది కూడా మామిడే మేడం, పండూరి మామిడి మేడం ఇది. మనకి బాగా సెట్ అవుతుందంట చూడండి మేడం ఇది. ఆ, ఒక పండు కూడా మంచి పండు అంట మేడం. అంటే మ్యాంగోస్ లో మనకి చాలా రకాలు ఉన్నాయి మేడం, చాలా రకాలు 8 రకాలు అలా ఉన్నాయి మేడం. రకాలు ఉన్నాయి మేడం. ఓకే, ఓకే. హనుమఫలం మేడం, హనుమఫలం ఇది. ఇది అంజూరా మేడం, అంజూరా, దానిమ్మ, యాపిల్ బేర్ ఉన్నాయి. ఆల్ స్పైసెస్ కూడా ఉంది చూడండి. ఇక్కడ చూసినట్లయితే అంజూరా మొక్కలండి, చిన్న గ్రో బ్యాగ్స్ లోనే చూడండి చక్కగా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. అంజూర్ అండి, 25 లీటర్స్ బకెట్స్ లో మనం చాలా ఈజీగా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. యాపిల్ బేర్ మేడం, రేగు చెట్టు వేరే, యాపిల్ బేర్ వేరే. అవును మేడం. రెడ్ జామ మేడం, ఇది ఒక కాయ మొత్తం ఎరుపే ఉంటది, లోపల కూడా ఎరుపే ఉంటది మేడం. మనకు ఊటీలో పెరిగే చెట్టు మనకి ఇక్కడ కూడా వాతావరణంలో పెరుగుతుంది చూడండి మేడం. ఇది రెడ్ జామ. రెడ్ జామ. వెరైటీస్ ఇది. అరటిలో రకాలు ఉన్నాయి చూడండి మేడం. ఇది కూర అరటి, ఇది సుగంధాల అరటి, చక్కెరకేళి, ఈ ముందుండేది కర్పూరం అరటి, ఇది అమృత అరటి మేడం. కర్పూరం అరటి అంటే కర్పూరం వాసన, స్మోక్ వెరైటీ మేడం, స్మెల్ వస్తుంది అంటారు. ఇది మల్బరీ చూడండి మేడం, ఒకటి మామూలే మేడం. ఇది నార్మల్ మల్బరీ. ఇది స్టార్ ఫ్రూట్ మేడం, పెద్దగానే స్టార్ ఫ్రూట్ మేడం. ఇవి ఓకే, స్టార్ ఫ్రూట్ బాగా పూతానే ఉంది, పూత ఉంది చూడండి. ఇది అల్ల నేరేడు మేడం. అంటే దీంట్లో రెడ్ వైట్ గానే వచ్చింది, వైట్ కూడా వచ్చింది మేడం. ఇది బ్లాక్, వైట్ అక్కడ ఉంది మేడం, చూపిస్తాను. ఇది చిన్న ఉసిరి మేడం. ఇది చిన్న ఉసిరి, చిన్న ఉసిరి మన గుత్తులు గుత్తులు వస్తాయి చూడండి, సంవత్సరం లోపు వచ్చేస్తుంది. నేల ఉసిరి అంటారు, చిన్న ఉసిరి అంటారు. సపోటా, సపోటాతో కాయలతో ఉన్నాయి చూడండి మేడం. అవునవును, సపోటా గ్రాఫ్టెడ్ సపోటా మన కాయలతోనే ఉంది. ఇది అది బిర్యానీ ఆకు మేడం. ఆల్ స్పైస్ వేరే, బిర్యానీ వేరే, రెండు వేరు మేడం. అవునా, ఇది బిర్యానీ బిర్యానీ ఆకు మేడం. అది ఆల్ స్పైసెస్ అక్కడ ఉంది మేడం. అది అంటే ఇది అన్నపూర్ణ మొక్క అంటారు, అది వేరేనా? అది వేరు మేడం. ఇది ఓన్లీ బిర్యానీలోకి ఊరికి ఆకు ఎండబెట్టి వేసుకుంటారు మేడం. షాప్ లో అమ్మేది ఇదేనా? అవును, ఇది ఆల్ స్పైసెస్ మేడం. ఇది మనకి బిర్యానీలోకైనా గానీ, మసాలాలు చేసే ఏదైనా గానీ అలానే ఒక ఆకుతోనే వేసేసుకుంటారు. స్మెల్ కూడా సూపర్ గానే ఉంటది మేడం, చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంది. ఇది తెల్ల నేరేడు చూడండి మేడం. ఓకే ఓకే, తెల్ల నేరేడు, అక్కడ నల్ల నేరేడు మేడం. ఇవేంటి? అవి పొగడా అని పూలు వెరైటీ మేడం. చెట్టు మనకి నీడనిచ్చే చెట్టు అనమాట. ఇది ఎక్కువ నీడనిచ్చి పూలు వస్తుంది. దీంట్లో పండ్లు కూడా వస్తాయి అంట, అవి తింటారంట. బయట మనకి నీడ కావాలి, పార్కింగ్ చేసుకోవచ్చు మేడం. పార్కింగ్ కి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది మేడం. పేరేంటి? పొగడ మేడం. పొగడ అంటే బుషీగా వస్తుంది మేడం. పెద్ద మాన అవుతుంది, పూలు వస్తాయి, దేవునికి పెట్టొచ్చు. దాంట్లో వచ్చే కాయ కూడా వస్తుంది అంటే అది కూడా తింటారంట మేడం. చూసారు కదండి, ఫ్రూట్ ప్లాంట్స్ కలెక్షన్ చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మన మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో రెడీమేడ్గా మనకి మట్టితో కూడిన వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు అన్నీ యాడ్ చేసి మట్టి మిశ్రమం కూడా రెడీగా ఉందండి. సో మట్టి కూడా మనం ఈ నర్సరీలో తీసుకోవచ్చండి. సో వీడియో లెంతీ అవుతున్న ఉద్దేశంతో వీడియో స్టాప్ చేస్తున్నానండి. పార్ట్ 3లో క్రీపర్ వెరైటీస్ అయితే కవర్ చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.